సో హాయ్ గాయ్స్, ఈరోజు వచ్చేసి నేను నా పాస్ట్ లో నేను రియల్ ఎస్టేట్ లో వర్క్ చేసినప్పుడు చాలా క్లయింట్స్ కి నేను ప్రాపర్టీస్ ఇప్పించాను, కానీ బట్ క్లయింట్స్ అనేది రిజెక్ట్ చేసేవాళ్ళు ప్రాపర్టీస్ ని. ఎందుకో చెప్తాను, పూర్తి వీడియో అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు క్లయింట్ ఏం ఆలోచిస్తాడు? ప్రాపర్టీ చూడడానికి బాగుండాలి అండ్ రోడ్ కనెక్టివిటీస్ అనేది చాలా ముఖ్యంగా ఉండాలి. ఒకవేళ ఆ ప్రాపర్టీకి రోడ్స్ లేవనుకోండి, ఆ ప్రాపర్టీ ఎంత అందంగా ఉన్నా కూడా క్లయింట్ అనేది ఎప్పటికీ తీసుకోడు. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రావడానికి వెళ్ళడానికి లేనప్పుడు ప్రాపర్టీ తీసుకుని అతను ఏం చేస్తాడు? దానికి రీసేల్ వాల్యూ ఉండదు, పబ్లిక్ కూడా వచ్చి రెంటల్స్ ఇచ్చే అంత ఏమి ఉండదు ఆ ప్రాపర్టీకి. సో రోడ్ కనెక్టివిటీ లేకుంటే ఆ ప్రాపర్టీకి వాల్యూస్ అనేది ఉండవు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఒకవేళ అపార్ట్మెంట్స్ తీసుకున్నా, ప్లాట్స్ తీసుకున్నా, ఏ లొకేషన్ లో తీసుకుంటున్నాం అనేది ముఖ్యం. అండ్ ఇంకొకటి, డెవలప్ లేని ఏరియాలో మీరు ప్రాపర్టీ తీసుకున్నా కూడా అది 10 years తర్వాత మీకు ఎక్కువ అప్రిషియేషన్ అనేది తీసుకొని రాదు. ఎందుకంటే ఆ ప్రాపర్టీస్ అనేది ఎక్కువ శాతం అనేది మీరు మీ బ్యాంక్ అకౌంట్ లో ఆ డబ్బులు పెట్టుకున్న ఆ ఇంట్రెస్ట్ వచ్చే డబ్బుల కంటే చాలా తక్కువగానే ఉంటుంది. అప్పుడు మీరు చాలా ఫీల్ అవుతారు. సో ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు ముఖ్యంగా డాక్యుమెంటేషన్ చూసుకోవాలి అండ్ ఎట్లాంటి పర్సన్ దగ్గర తీసుకుంటున్నామో చూసుకోవాలి. ఎలాంటి పర్సన్ ఎందుకని చెప్తున్నానంటే, పర్సన్ బాగున్నాడు అనుకోండి, నమ్మకంగా మీకు ప్రాపర్టీ కూడా మంచిదే దొరుకుతుంది. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, ప్రాపర్టీకి ఎప్పుడైనా రోడ్స్ అనేది కనెక్టివిటీ అనేది ప్రాపర్గా ఉండాలి. అండ్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువ దూరంగా ఉన్నా పర్లేదు, కానీ దానికి మంచిగా రోడ్ కనెక్టివిటీస్ ఉండాలి. 40 feet రోడ్స్, 30 feet రోడ్స్ మినిమం ఉంటే మన ప్రాపర్టీకి వాల్యూస్ అనేది 100% అవుతుంది. ఈ రోజు కాకుండా 10 years తర్వాత సడన్ ఇంక్రీజ్ అనేది 100% అవుతుంది. ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు పూర్తి విధంగా చూడండి, డాక్యుమెంటేషన్స్ అండ్ రోడ్ కనెక్టివిటీస్. ఎప్పుడైనా ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు చూసుకొని కొనాలి, లేకుంటే చాలా ఇబ్బంది పడతాము, తర్వాత మనం దాని చుట్టూ తిరగలేము. సో ఏదైనా ప్రాపర్టీని చూసుకొని తీసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మంచి వీడియోతోటి. బాయ్.